Life could be a dream. Life could be a dream. In this video I am going to discuss about transmission line equation. ఈ వీడియోలో మనం ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ ని డిరైవ్ చేద్దాం. ఫస్ట్ కన్సిడర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ యూనిట్ లెంత్ డెల్టా ఎక్స్. ఒక ట్రాన్స్మిషన్ లైన్ కన్సిడర్ చేయండి, దాని లెంత్ డెల్టా ఎక్స్ ఉండేటట్టు. కన్సిడర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. సో మొత్తం ట్రాన్స్మిషన్ లైన్లో ఒక యూనిట్ లెంత్ ఉండే ట్రాన్స్మిషన్ లైన్ని కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ యూనిట్ లెంత్ డెల్టా ఎక్స్. సో నేను మామూలు ట్రాన్స్మిషన్ లైన్ కన్సిడర్ చేస్తున్నాను. ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ కండక్టెన్స్. ఇక్కడ అవుట్పుట్ విఆర్ అండ్ ఐఆర్, అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్ విఎస్ అండ్ ఐఎస్. సో నేను యూనిట్ లెంత్ కన్సిడర్ చేశాను కూడా, కాబట్టి ప్రతి పార్ట్ కూడా యూనిట్ లెంత్ ఉంటుంది. సో రెసిస్టర్ ఆర్ ఇంటూ డెల్టా ఎక్స్ పర్ యూనిట్ లెంత్, అండ్ ఇండక్టర్ ఎల్ అండ్ డెల్టా ఎక్స్, కెపాసిటర్ సి అండ్ డెల్టా ఎక్స్, అండ్ దిస్ వన్ ఈస్ కండక్టెన్స్ కెపాసిటర్ జీ అండ్ డెల్టా ఎక్స్. సో మనకు జనరల్గా తెలుసు ట్రాన్స్మిషన్ లైన్ గుండా కరెంట్ ట్రాన్స్మిట్ అయినప్పుడు నేను ఇన్పుట్ ఎంత కరెంట్ ఇచ్చానో అవుట్పుట్ కూడా అంతే కరెంట్ రావాల్సిన అవసరం లేదు. సో కొంత నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల కొంత వోల్టేజ్ తగ్గే ఛాన్సెస్ ఉంది. సో అవుట్పుట్ వోల్టేజ్ వి ప్లస్ డెల్టా ఐ అండ్ కరెంట్ ఐ ప్లస్ డెల్టా ఐ. సో ఈ డెల్టా వి అండ్ డెల్టా ఐ ఏంటంటే చేంజ్ ఇన్ వోల్టేజ్ అండ్ చేంజ్ ఇన్ కరెంట్. అంటే ఎంత వోల్టేజ్, కొంత వోల్టేజ్ డ్రాప్ అయింది అంటున్నాను కాబట్టి ఆ చేంజ్ ఇన్ వోల్టేజ్ అండ్ డెల్టా ఐ చేంజ్ ఇన్ కరెంట్. దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్. ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ని గీసుకోండి. సో ఇందులో ఉన్న పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎల్ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఇండక్టెన్స్ పర్ యూనిట్ లెంత్, ఆర్ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే రెసిస్టర్ పర్ యూనిట్ లెంత్, సి ఇంటూ డెల్టా ఎక్స్ కెపాసిటర్ పర్ యూనిట్ లెంత్, కండక్టెన్స్ పర్ యూనిట్ లెంత్, అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్. సో మనం ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. ఫస్ట్ అప్లై KVL టు ద అబోవ్ సర్క్యూట్. సో దీనికి KVL అప్లై చేయాలి. మనకు జనరల్గా తెలుసు వోల్టేజ్ అనేది సిరీస్లో ఉన్నప్పుడు డివైడ్ అవుతుంది, ప్యారలల్లో ఉన్నప్పుడు డివైడ్ అవ్వదు. సో ఈ పార్ట్ వరకు వోల్టేజ్ ఏమి ఉండదు. ఈ పార్ట్ ఇక్కడ వోల్టేజ్ డివైడ్ అయింది. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ కదా, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ కదా. సో ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఇండక్టెన్స్ కాబట్టి ఎల్ అంటే జే ఒమేగా ఎల్ అని రాస్తాం. సో జే ఒమేగా ఎల్ ఇంటూ డెల్టా ఎక్స్, ఇది మొత్తం ఆర్ ఇంటూ మనకి ఇన్పుట్ కరెంట్ ఐఎస్. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ప్లస్లో రెండు చోట్ల వోల్టేజ్ డివైడ్ అయింది, ఆర్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇండక్టెన్స్ని కాస్త జే ఒమేగా ఎల్గా రాసుకుంటాం కాబట్టి జే ఒమేగా ఎల్ ఇంటూ డెల్టా ఎక్స్. నెక్స్ట్ సో ఈ ఈక్వేషన్, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు డెల్టా ఎక్స్. సో డెల్టా వి బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని డెల్టా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అయ్యింది, ఆర్ ప్లస్ కాదు ఆర్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా డెల్టా ఎక్స్ పోయింది, జే ఒమేగా ఎల్ ఇంటూ ఐఎస్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. జనరల్గా డెల్టా వి బై డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డివి బై డిఎక్స్. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐఎస్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో మనం ఇప్పుడు KVL అప్లై చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐఎస్. సో నెక్స్ట్ అప్లై KCL టు ద above circuit. Apply KCL టు ద above circuit. సో మనకు తెలుసు కరెంట్ అనేది ప్యారలల్లో ఉన్నప్పుడు డివైడ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది, ఇక్కడ కరెంట్ డివైడ్ అవ్వదు. సో ఇలాగే సేమ్ సింప్లిఫై చేసినప్పుడు మనకి సేమ్ ఈక్వేషన్ వస్తుంది. di by dx సేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఇక్కడ
ఇక్కడ సపరేట్ అయింది. సో సి ప్లస్ జే ఒమేగా సి ఇంటూ విఎస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. సో డ్యూ టు ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు మనం ఇన్పుట్ ఎంత వోల్టేజ్ ఇస్తున్నామో అవుట్పుట్ కూడా అంతే వోల్టేజ్ రాదు. సో కొంత డిక్రీజ్ ఇన్ వోల్టేజ్ ఉంటుంది. సో మనం ఆ డిక్రీజ్ ఇన్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయడానికి నెగిటివ్ సింబల్ని వాడతాం. dV/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐఎస్. ఈక్వేషన్ 5. సిమిలర్లీ di/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ సి ప్లస్ జే ఒమేగా సి ప్లస్ జే ఒమేగా సి ఇంటూ విఎస్. ఈక్వేషన్ 6. నౌ అగైన్ డెరివేట్ ద ఈక్వేషన్ 5. ఫిఫ్త్ ఈక్వేషన్ని మళ్ళీ ఇంకోసారి డెరివేట్ చేయండి. సో నేను చూపిస్తున్నాను. ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చేసి dV/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐఎస్. ఈక్వేషన్ సెకండ్ టైం డెరివేటివ్ d²v/dx² ఈజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కాబట్టి అలాగే రాస్తున్నాను, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ dis/dx. సో డెరివేటివ్ చేశాను కదా. ఈ dis/dx మనకి ప్రీవియస్ ఈక్వేషన్ నెంబర్ 6 ఒకసారి చూడండి. ఈక్వేషన్ నెంబర్ 6 కూడా అదే di/dx ఈజ్ ఈక్వల్ టు. సో ఆ ఈక్వేషన్ 6ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. d²v/dx² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ సి ప్లస్ జే ఒమేగా సి, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇంటూ బిఎస్. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో d²v/dx² ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ సి ప్లస్ జే ఒమేగా సి ఇంటూ విఎస్. సో d²v/dx² ఈజ్ ఈక్వల్ టు gamma square into vs, where gamma is square root of r plus j omega l into c plus j omega c. g plus sorry ఇక్కడ g పెట్టుకోండి, g plus j omega c, where gamma is propagation constant. Gamma is defined as propagation constant. సో ఈ ఈక్వేషన్ చూసినప్పుడు, దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ 7. ఈ ఈక్వేషన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో నేను డైరెక్ట్ సాల్వ్ చేసి మీకు ఆన్సర్ చెప్తున్నాను, మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ v of v is equal to v of x comma t is equal to bf into e power minus gamma x plus if vr into e power plus gamma x. ఈ vf అండ్ vr అనేవి కాన్స్టెంట్స్. సో ఈ ఈక్వేషన్ ఏమో ఫార్వర్డ్ వేవ్ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఈక్వేషన్ ఏమో రివర్స్ వేవ్ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ లోపల వోల్టేజ్ అనేది వేవ్ ఫామ్లో ట్రావెల్ అయ్యింది. దిస్ ఈజ్ అ ఫార్వర్డ్ వేవ్. 2 వేవ్స్ ఉంటాయి, ఫార్వర్డ్ వేవ్ అండ్ రివర్స్ వేవ్, vf ప్లస్ e పవర్ మైనస్ గామా ఎక్స్, అండ్ రివర్స్ వేవ్ వచ్చేసి vr ఇంటూ e పవర్ గామా ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. Consider a general block diagram of transmission line per unit length delta x. So L delta x, R delta x అన్ని delta x తో మల్టిప్లై చేశాను. వేర్ L delta x అంటేనేమో ఇండక్టెన్స్ పర్ లెంత్, R delta x అంటే రెసిస్టెన్స్ పర్ లెంత్, కెపాసిటర్, కండక్టెన్స్, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్. దీస్ ఆర్ ద అవుట్పుట్ వోల్టేజెస్ అండ్ అవుట్పుట్ కరెంట్. డెల్టా V అంటే చేంజ్ ఇన్ వోల్టేజ్, అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ సేమ్ వోల్టేజ్ ఉంటుంది కదా, కొంత చేంజ్ ఉంటుంది కదా, ఆ చేంజే ఈ డెల్టా V. అండ్ నెక్స్ట్ టు ఫైండ్ డెల్టా V అండ్ డెల్టా I. డెల్టా Vని డెల్టా Iని కనుక్కోవడం కోసం ఈ సర్క్యూట్కి నేను ఫస్ట్ KVL అప్లై చేశాను. KVL అప్లై చేసినప్పుడు వోల్టేజ్ అనేది సిరీస్లో మాత్రమే డివైడ్ అయ్యింది. సో అప్లయింగ్ KVL, డెల్టా V ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ డెల్టా X ప్లస్ J ఒమేగా L ఇంటూ డెల్టా X ఇంటూ IS. దాన్ని సింప్లిఫై చేశాను.
అండ్ ఈ అబోవ్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేశాను విత్ రెస్పెక్ట్ టు డెల్టా ఎక్స్తో డెరివేటివ్ చేసినప్పుడు నాకు ఈ ఆన్సర్ వచ్చింది. అండ్ డెల్ వి బై డెల్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డివి బై డిఎక్స్. సో ఆ డివి బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. సిమిలర్లీ ఆన్ సాల్వింగ్ దిస్ మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఇందాక కేవీఎల్ అప్లై చేశాను కదా, ఈసారి కేసీఎల్ అప్లై చేసినప్పుడు మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. సో బోత్ 1 and 2 ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్, సో డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ లైన్ కొంత వోల్టేజ్ లాస్ అవుతుంది అన్నాను కదా, ఆ వోల్టేజ్నే మనం నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. డ్యూ టు ట్రాన్స్మిషన్ దెర్ ఈజ్ సమ్ డిక్రీజ్ ఇన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఎట్ ద అవుట్పుట్ ఎట్ ద ఎండ్. దెన్ dv by dx is equal to minus r plus j omega l into is and di by dx is equal to minus g plus j omega c into vs. సో ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. అగైన్ డెరివేటివ్ ద ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మళ్ళీ ఈక్వేషన్ 1ని డెరివేటివ్ చేస్తున్నాను, సెకండ్ డెరివేటివ్. సో d square v by dx square is equal to minus r into j omega l di by dx. సో ఈ ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 3. దెన్ నాకు ఈ అవుట్పుట్. సో ఈ మొత్తాన్ని కాన్స్టెంట్ అనుకుంటున్నాను, గామా స్క్వేర్ అనుకుంటున్నాను. వేర్ గామా స్క్వేర్ ఇస్ అ ప్రాపగేషన్ కాన్స్టెంట్. గామా స్క్వేర్ వచ్చేసి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి అయితే గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తుంది. సో ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. నేను ఫస్ట్ డివి బై డిఎక్స్ని డెరివేటివ్ చేసి సబ్స్టిట్యూట్ చేశాను. అలా కాకుండా మీరు డిఐ బై డిఎక్స్ని డెరివేటివ్ చేసి దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. అండ్ దట్ ఈస్ డి స్క్వేర్ ఐ బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గామా స్క్వేర్ ఐ. సో ఈ రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వీటికి జనరల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే సొల్యూషన్స్ ఇది: v of x comma t is equal to v plus e power minus gamma x and v minus e power gamma x. Here v plus and v minus are constants. Similarly ఈ 4 ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే జనరల్ సొల్యూషన్ ఇది. అండ్ i plus and i minus are constants. ఇవి మొత్తం టోటల్ ట్రాన్స్మిషన్ లైన్కి, మనం తీసుకున్న యూనిట్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్కి. అలా కాకుండా ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఎంత కరెంట్ ఉంది తెలుసుకోవాలంటే ఈ అబోవ్ ఈక్వేషన్స్ని ఈ పవర్ జే ఒమేగా టీతో మల్టిప్లై చేయండి. v of x comma t is equal to e power j omega tతో మల్టిప్లై చేస్తున్నాను. దెన్ ఇక్కడ గామా ఈక్వల్ టు, మనకు జనరల్గా గామా గురించి తెలుసు, గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా, వేర్ ఆల్ఫా ఈజ్ ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ అండ్ బీటా ఈజ్ ఫేస్ కాన్స్టెంట్. వేర్ ఆల్ఫా ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్, attenuation constant and beta is phase constant. సో కన్సిడర్ మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ గుండా వోల్టేజ్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎటువంటి లాస్ లేదనుకుందాం, అంటే ఎక్కడ వోల్టేజ్ అనేది లాస్ అవ్వలేదు. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసి 0. కన్సిడర్ ఏ లాస్లెస్ మీడియం. సో లాస్ లేనప్పుడు ఆ లాస్లెస్ మీడియం యొక్క కండిషన్ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ఈక్వల్ టు 0 అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు జే బీటా. ఆ గామా వాల్యూ నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. v of x comma t ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ e పవర్ మైనస్ జే బీటా ఎక్స్ అండ్ v మైనస్ e పవర్ మైనస్ జే బీటా ఎక్స్. అండ్ దెన్ ఈ పవర్ మైనస్ జే బీటా ఎక్స్ అంటే దాన్ని సింప్లిఫై చేస్తే, అంటే జనరల్ టర్మ్స్లోకి మారిస్తే ఈ పవర్ జే ఒమేగా టీ మైనస్ బీఎక్స్, దాన్ని సింప్లిఫై టర్మ్స్లో రాస్తే కాస్లో రాసేసుకున్నాను. కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ బీఎక్స్ అండ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ సిమిలర్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఈ ఈక్వేషన్ వరకు ఎందుకు డిరైవ్ చేసామంటే మన అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అని. కాస్ అనేది ఒక వేవ్ ఫామ్, అంటే కాస్ పీరియాడికల్ వేవ్ ఫామ్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే ట్రాన్స్మిషన్ లైన్ లోపల ట్రావెల్ అయ్యే వోల్టేజ్ అండ్ కరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా ట్రాన్స్మిట్ అయింది. ఫ్రమ్ ఈక్వేషన్ సి ఈజ్ సిమిలర్ టు ద ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్కి సిమిలర్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేస్తామంటే, హెన్స్ వీ కన్క్లూడ్ దట్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్సైడ్ ద ట్రాన్స్మిషన్ లైన్ హ్యాస్ అ వేవ్ ప్రాపర్టీ అండ్ ఇట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. అండ్ v of x comma t ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ మళ్ళీ రిప్రజెంట్ చేశాను. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేవ్ ఉంటాయి. కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ బీటా ఎక్స్ అంటే ఫార్వర్డ్ వేవ్ అండ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ బీటా ఎక్స్ అంటే బ్యాక్వర్డ్ వేవ్. సో 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఒకటేమో ఫార్వర్డ్ వేవ్ అండ్ ఇంకోటేమో బ్యాక్వర్డ్ వేవ్, vf అండ్ vr. ఫైనల్లీ vf ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ bx అండ్ vr ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ bx. సో ఈ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ bxని కాస్త ఈ పవర్ మైనస్ గామా ఎక్స్గా రాసేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. సో మీరు ఈ డెరివేషన్ మొత్తం చేయకపోయినా ఇంతవరకు రాసి అండ్ నెక్స్ట్ ఫైనల్ ఈక్వేషన్ రాసినా సరిపోతుంది అండ్ కన్క్లూషన్ చేసినా సరిపోతుంది. ఈ మధ్యలో అంతా జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసమే. సో నేను ఫైనల్గా ఒకసారి నోట్స్ చూపిస్తాను.